బడికి రాని ఉపాధ్యాయులు, తరగతిలో ఉండని విద్యార్థులు, నాణ్యత లేని చదువులు ఇది ప్రభుత్వ పాఠశాలలంటే సాధారణంగా ఉండే అభిప్రాయం. గుంటూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల మాత్రం చాలా ప్రత్యేకం. అన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ విద్యాలయాలకు వలసలుంటే ఇక్కడ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా పల్లెటూరు విద్యార్థులు పొద్దున్నే ఆర్టీసీ బస్ ఎక్కి చదువు కోసం సమీప పట్టణానికి వెళ్తుంటారు. కానీ సత్తెనపల్లి విద్యార్థులు మాత్రం చదువుకోవడానికి దగ్గరలోని మాదల గ్రామానికి వస్తున్నారు. పట్టణం నుంచి వచ్చి మరీ చదువుకోవడానికి ఇక్కడున్నది ప్రఖ్యాత పాఠశాలేమీ కాదు, మామూలు జిల్లా పరిషత్ స్కూలే. కారణం ఒక్కటే, ఇక్కడ ఫలితాలు అసాధారణంగా ఉంటాయి. హైస్కూల్ చదువుకు, ముఖ్యంగా 10వ తరగతి చదువుకు జిల్లాలోని ప్రముఖ పాఠశాలల్లో ఒకటిగా నిలుస్తోంది మాదల హైస్కూల్. 60 ఏళ్ల చరిత్ర ఉన్న మాదల జిల్లా పరిషత్ హైస్కూల్ కు విద్యా బోధనలో మొదటి నుంచి మంచి పేరుంది. సాధారణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు వైపే మొగ్గు చూపుతుంటారు. ఇక్కడ మాత్రం ప్రైవేటు పాఠశాలల్లో మానేసి మరీ మాదలలో చేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మాధ్యమం బోధన ప్రారంభించడానికి ముందే మాదల జెడ్పీ హైస్కూలులో ఇంగ్లీష్ చదువులు చెబుతున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చేరిన తర్వాత అబ్బాయి ఎందుకు నన్ను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నానని ఫస్ట్ అనిపించింది. కానీ నాకు టీచర్స్ అందరూ నాకు హెల్ప్ చేశారు. దానివల్ల నాకు ఇక్కడ చాలా యూస్ఫుల్ గా ఉంది స్కూల్. సత్తెనపల్లి హై స్కూల్స్ కన్నా ఇక్కడ స్టడీ బాగుంది సార్. ఎందుకంటే ఇక్కడ సార్స్ ఎలా చెబుతారంటే పిల్లలకి ఆకర్షణీయంగా ఎట్లా చెప్పాలో అట్లా చెబుతారు. మళ్ళీ రిజల్ట్స్ కూడా బాగా వచ్చేటట్లు చేస్తారు. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడ ఎంతో టీచింగ్ మొత్తం బాగానే ఉంది. స్పోర్ట్స్ లో కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఉంది. డిబేటింగ్ గానీ, ఎస్సే రైటింగ్ గానీ, మోరల్ వాల్యూస్ తో కూడిన స్టడీ ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఈ స్కూల్లో ఉన్నాయి. ఇక్కడ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం బాగా కృషి చేస్తారు. టీచర్స్ కూడా లెసన్స్ వాటి కాన్సెప్ట్ కూడా అర్థమయ్యేటట్టు చెబుతారు. మాదల పాఠశాలలో హెచ్పీ సంస్థ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసింది. సంబంధిత తరగతులు త్వరలోనే మొదలు కానున్నాయి. కేవలం చదువులోనే కాదు, ఆటల్లోనూ మాదల విద్యార్థులు మెరుకలు. జోనల్, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రీడలో సత్తా చాటుతున్నారు. ఉపాధ్యాయుల అంకిత భావానికి గ్రామస్తుల తోడ్పాటు, పూర్వ విద్యార్థుల సాయం కూడా తోడవడం పాఠశాలను మెరుగైన స్థానంలో నిలుపుతోంది. స్పోర్ట్స్లో ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండిద్ది. ఇక్కడ టీచర్స్ కూడా ఎక్కువ మోటివేట్ చేస్తారు. అక్కడికన్నా ఇక్కడ పర్వాలేదు. వాటర్ ఫెసిలిటీస్ బాగుంటాయి. క్రీడల్లో అభివృద్ధి చెందింది. ఛాంపియన్షిప్ వచ్చింది. ప్లే గ్రౌండ్, బాత్రూమ్ సదుపాయాలు అన్నీ ఉన్నాయి. అందుకని మా పేరెంట్స్ ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ రన్ అవుతున్నాయి, కంప్యూటర్స్ రన్ అవుతున్నాయి. అలానే పిల్లలందరికీ కూడా మినరల్ వాటర్ సదుపాయం కూడా ఉంది. అలానే గ్రౌండ్, మంచి ఆటలు ఇక్కడ చక్కగా ఆడిస్తారు. జోనల్ ఛాంపియన్ గా మాదల గత కొద్ది సంవత్సరాలుగా మాదల జోనల్ ఛాంపియన్. అలానే డిస్టిక్, నేషనల్ లెవెల్లో కూడా చాలా సెలక్షన్స్ కూడా పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. పర్సెంటేజ్ పరంగా కూడా పోయిన సంవత్సరం 99% వచ్చింది. ఇక్కడ బోధనలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి రిసోర్స్ టీచర్స్ కూడా ఉన్నారు. అట్లాగే ఇంగ్లీష్ మీడియం కూడా మొట్టమొదట జిల్లాలో ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇంగ్లీష్ మీడియమే కాకుండా తెలుగు మీడియం విద్యార్థుల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం విద్యార్థులకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల మరి వెనుకబడిన పిల్లలకి వెనుకబడిన సబ్జెక్టులలో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం వల్ల మాకు రిజల్ట్ ఉత్తీర్ణతా శాతం కూడా బాగా ఉన్నది. దాదాపు 800 మంది విద్యార్థులున్న ఈ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గదుల సమస్య ఎదురవుతోంది. కొత్తగా 4 గదులకు నిధులు మంజూరైనా అవి సరిపోయే పరిస్థితి లేదు. అద్భుత ఫలితాలు సాధిస్తున్న పాఠశాలకు పూర్తిగా నూతన భవనాలు నిర్మించి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.